నేను గోమర్. ఈరోజు మీరు వినబోయేది ఒక పాపి కథ కాదు, ఒక ప్రేమ కథ. నా చిన్నతనం అంత సులభం కాదు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను చూశాను. చిన్న వయసులోనే నేను ఒక విషయం నేర్చుకున్నాను. ప్రపంచం ప్రేమను కాదు, అందాన్ని, లాభాన్ని చూస్తుంది అని. బతకడానికి నన్ను నేను కఠినంగా మార్చుకుని నా ఇష్టప్రకారం జీవించడం మొదలుపెట్టాను. కొంతకాలానికి నేను తప్పు మార్గంలో నడవడం మొదలుపెట్టాను. నన్ను గౌరవించేవాళ్లు లేకపోయినా నన్ను కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే నేను వేశ్యగా మారిపోయాను. మొదటి రోజుల్లో ప్రజలు నన్ను వెతుకుకుంటూ వచ్చేవారు. నగలు తెచ్చేవారు, డబ్బు ఇచ్చేవారు. కాని తరువాత నాకు అనిపించేది, ఇదేనా నా జీవితం, ఇదేనా నా విలువ అని. ప్రతి రాత్రి నాకొక్క ప్రశ్న మాత్రమే మిగిలేది. నన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా అని. ఒకరోజు నా జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక మనిషి నా ముందు నిలబడ్డాడు. అతని పేరు ప్రవక్త అయిన హోషేయ. అతను నన్ను అందరి వలె చూడలేదు. ఇతరుల చూపుల్లో కోరిక ఉండేది. అతని చూపులో కరుణ, ప్రేమ ఉన్నాయి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా గతం నీకు తెలుసా? తెలుసు. అయినా దేవుడు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పాడు. దేవుడు నాలాంటి స్త్రీ కోసం ఎందుకు చెప్పాడు? నాకు అర్థం కాలేదు. కానీ అతను నిజంగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. అతను నన్ను గౌరవించాడు. నా గతాన్నెప్పుడూ గుర్తు చేయలేదు. హోషేయ, గోమరును ప్రేమించు. ఆమె విశ్వసనీయంగా లేకపోయినా ప్రేమించు. హోషేయ ప్రజల మధ్య నిలబడి దేవుని మాటలు చెప్పేవాడు. మీరు దేవుని ప్రేమను పొందారు, కానీ మీరు ఆయనను వదిలి విగ్రహాల వైపు వెళ్తున్నారు. ప్రజలను హెచ్చరించేవాడు. ఎన్నో నిందలు ఎదుర్కొన్నా అతను నన్ను ప్రేమించడం ఆపలేదు. కొన్నిసార్లు ఇతనితోనే జీవితాంతం ఉండాలి అనిపించేది. పేదరికం నన్ను మళ్లీ వెనక్కి లాగింది. నాకు నగలిచ్చిన ఒక మనిషి మళ్లీ నా జీవితంలోకి వచ్చాడు. నాతో వస్తే నీకన్నీ ఇస్తాను. నిన్ను నేను ధనవంతురాలుగా చేస్తాను. ఆ మాటలు నా మనసును మళ్లీ మార్చాయి. నేను నా పిల్లలను వదిలి, నా భర్తను వదిలి అతనితో వెళ్ళిపోయాను. అతనితో వెళ్ళిన తరువాత నా జీవితంలో మళ్లీ సౌఖ్యం వచ్చింది అనిపించింది. అన్నీ నా చుట్టూ తిరిగి వచ్చాయి. కానీ అంతా ఉన్నా నా హృదయం మాత్రం నిశ్చలంగా లేదు. నీ వల్ల నాకు లాభమేముంది? ఇది ప్రేమ కాదు, ఇది వ్యాపారం. నన్ను ప్రేమిస్తున్నాని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నావా? ఆ రోజు అతని ప్రేమ పూర్తిగా మారిపోయింది. నాకు తెలియకుండానే అతను నా విలువను డబ్బుతో కొలవడం ప్రారంభించాడు. ఒకరోజు నన్ను బానిసగా అమ్మేశాడు. ఆ క్షణంలో నాకు అర్థమైంది, లోక ప్రేమ శాశ్వతం కాదని. నేను బానిసలను కొనడానికి చాలా మంది వచ్చారు. వేలం మొదలైంది. నేను బలహీనంగా మారిపోయాను. అందం పోయింది, బలం పోయింది.
నేను చేసిన వాటికి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. ఇది నా తప్పే కదా. ప్రతి ఒక్కరిని చూసి కొనేవాళ్లున్నారు, కానీ నన్ను చూసి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఒక స్వరం వినిపించింది. ఆమెను నేను కొనుగోలు చేస్తాను. ఇక్కడ ఉన్న బానిసలందరినీ అమ్మిన దానికంటే ఎక్కువ ధర నేను ఇస్తాను. నా కోసం ఇంత ధర చెల్లిస్తున్నావా? నేను ఇంకా విలువైనదాన్నా? నువ్వు నాకెప్పటికీ విలువైన దానివే. నేను అతను నన్ను మోసుకుని వెళ్ళాడు. అది నిజమైన ప్రేమ. నేను నిలబడలేకపోయినప్పుడు అతనే నన్ను మోశాడు. నాకు దేవుని ప్రేమ అర్థమైంది. దేవుడు హోషేయాతో చెప్పినప్పుడు అది కేవలం నా కోసం కాదు, ఇశ్రాయేలు ప్రజలందరి కోసం. మేము దేవుని ప్రేమను ఎన్నోసార్లు అనుభవించాము, అనేక అద్భుతాలు చూశాము, కాని స్థిరంగా ఉండలేకపోయాము. మళ్లీ మళ్లీ విగ్రహాలను పెట్టుకున్నాము, నిజమైన దేవునికి వ్యతిరేకంగా నడిచాము. అయినా ఆయన ప్రేమ తగ్గలేదు. మేము దూరమైపోయినా, అరణ్యంలాంటి పరిస్థితుల్లో పడిపోయినా ఆయన వచ్చి మమ్మల్ని ప్రేమతో తిరిగి తీసుకోవాలని ఆశించాడు. మనము పాపంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని వదలలేదు. ఎందుకంటే తొలగిపోయిన మనము ఆయనతో ఉండాలని శిలువపై మరణించాడు. దే ఆగపే ప్రేమ. ఎవరూ నిన్ను ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే నిజమైన ప్రేమ. ఆయన ప్రేమను గుర్తుంచుకుందాం, ఆయన వైపు తిరుగుదాం. ఎందుకంటే ఆగపే ప్రేమ ఎప్పటికీ మనల్ని వదలదు.